నీలిమ తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా నోటిఫికేషన్లు ఇవ్వడానికి పరిమితమైన తప్పించి ఒకవేళ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా మళ్ళీ పెట్టడం గ్రూప్ 1 మనం చూసాం 3 సార్లు మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి యువత పూర్తిగా ఒక నైరాశ్యంలో మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఉద్యోగులు కావచ్చు ఎగ్జామ్స్ పెట్టడం ఆ తర్వాత వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడం ఇదంతా చురుగ్గా జరుగుతున్న పరిస్థితి కనిపించింది. రేవంత్ కూడా చాలా అంశాలైతే దీనికి సంబంధించి ప్రస్తావించారు. రైట్, సీఎం గా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ ఉద్యోగాలు ఓడినందునే నేడు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని, తెలంగాణ సాధన ఆశయాలు ఆకాంక్షలు ఇప్పుడు నెరవేరుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నూతనంగా నియమితులైన 543 డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, 1463 జూనియర్ కళాశాలల లెక్చరర్లు, 2632 టీజీటీ ఉపాధ్యాయులు, 479 మంది కానిస్టేబుళ్లు, 75 మంది వైద్య సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. నిజానికి తాము 6546 నియామక పత్రాలు ఇవ్వాలనుకున్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో కొన్ని నియామక పత్రాలు ఆగాయని, ఈ రోజు 5192 నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇక కోడ్ ముగియగానే మిగతా వారి ఇళ్లకు నియామక పత్రాలు పంపుతామని వెల్లడించారు. ఇక ఎల్బీ స్టేడియం చరిత్రలో నిలిచిపోతుందని, ఎందుకంటే 3 నెలల కాలంలోనే తాను ఈ స్టేడియంలో 30,000 మందికి నియామక పత్రాలు అందించారని పేర్కొన్నారు. తాను ఈ కార్యక్రమం చేస్తున్నది ప్రచారం కోసం కాదని, ఆత్మహత్య బాట పడుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు విశ్వాసం నమ్మకం కల్పించేందుకేనని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాడిందని, కొందరు ఆత్మ బలిదానాలు చేసుకుని అమరులై తెలంగాణ సాధించారని, తమ ఆత్మ బలిదానాలతో భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు వస్తాయని వారంతా విశ్వసించారని పేర్కొన్నారు. ఆ బలిదానాలతో సాధించిన తెలంగాణలో గత ప్రభుత్వం అమరుల స్ఫూర్తికి విరుద్ధంగా లాభార్జన కోసం ధనదాహం తీర్చుకోవడానికే పనిచేసినట్లు విమర్శించారు. గత పాలకులు ఫామ్ హౌస్ మత్తులో ఉంటూ పాలన నడిపారని, లక్షలాది యువకుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారు అని రేవంత్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదని, ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లో దొరికేవని, ప్రశ్నాపత్రాల మూల్యాంకనం సరిగ్గా ఉండేది కాదు అని ధ్వజమెత్తారు. విసిగిపోయిన యువత ముందుకు వచ్చి తండ్రి, కొడుకు, అల్లుడు, కుమార్తె ఉద్యోగాలు ఓడగొట్టడంతో తాము అధికారంలోకి వచ్చామని, ఉద్యమ ఆకాంక్షల మేరకు నియామకాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఇక తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానంటే ప్రభుత్వ పాఠశాలల్లో అందించిన విద్యే కారణమని సీఎం పేర్కొన్నారు. తాను గుంటూరులోనో గుడివాడలోనో చదువుకోలేదని, అక్కడ చదువుకున్న కొందరు తనకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తున్నారని, కానీ చైనా, జపాన్, జర్మనీ వారికి ఇంగ్లీష్ రాకున్నా ప్రపంచంతోనే పోటీ పడే ఉత్పత్తులను ఆ దేశాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 6,000 పాఠశాలలను మూసేసి దళితులు, గిరిజనులు, వెనకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు విద్యను దూరం చేసిందని సీఎం ఆరోపించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటైనటువంటి కామెంట్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వం అధికారంలో పెట్టినటువంటి 2 నెలల పీరియడ్ లోనే దాదాపు 30,000 మందికి వివిధ రంగాల్లో ఉన్నటువంటి మొట్టమొదటిసారి నర్సింగ్ విద్యార్థులకు, ఆ తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్, ఆ తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి దాదాపు 30,000 మందికి నియామక పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి టీచర్ పోస్టుల నియామక పత్రాల అందజేత సందర్భంగా 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధానాలపైన కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవితతో పాటుగా ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినటువంటి అంశాలపైన కూడా చాలా ఘాటుగా విమర్శలు చేశారు. తాను ఎవరి అండదండలతో రాజకీయాల్లోకి రాలేనని,
కేవలము ప్రజల పక్షాన మాత్రమే అధికారంలోకి వచ్చినట్టు, ప్రజల కోసమే అధికారంలో వచ్చినట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకోవడంతో పాటు నిరుద్యోగ సమస్య భారీ ఎత్తులో పెరిగిందన్నటువంటి అంశాన్ని నిన్న సభలో స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పనలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాటుగా మరిన్ని కొత్త ఉద్యోగాల రూపకల్పన కోసం సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ప్రభుత్వం అంటే కేవలం ప్రజల పరిపాలన కోసం మాత్రమే పనిచేయాలి తప్పితే వ్యక్తిగత స్వలాభం కోసం పనిచేయకూడదు అనే అంశాన్ని సందర్భంగా లేవనెత్తడంతో రాజకీయంగా కాస్త చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రతి బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ప్రజలను మరోసారి కాంగ్రెస్ పార్టీ దగ్గర చేసుకునేటువంటి భాగంలో రేవంత్ చేసినటువంటి ప్రతి స్పీచ్ లో రాజకీయపరమైనటువంటి నిర్ణయాలతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి నిర్ణయాలను ఎత్తి చూడడంతో పార్లమెంట్